నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈ నెల ఏప్రిల్ 23న తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో నెక్స్ట్ మంత్ మే 4 తారీఖున దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ బయటకు వస్తాయి. ఇప్పుడు గతంలో ఏదైతే 2 విడతల్లో ఎలక్షన్లు జరిగినాయి, కాకపోతే ఈసారి మాత్రం 23వ తేదీ రోజు ఒకటే విడతలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. అయితే ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఇంతవరకు ఏదైతే ఒపీనియన్ పోల్స్ నిర్వహించినటువంటి సర్వేలో డిఎన్కే పార్టీయే మళ్ళోసారి అధికారంలోకి రాబోతుందని చాలా సర్వేలు అయితే తమ రిపోర్ట్ను బయటపెట్టినాయి. సో దీనివల్ల డిఎన్కే ప్రభుత్వం ఖచ్చితంగా మాదే ప్రభుత్వం అని వాళ్ళు అనుకున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి 3 కూటములు ఏంది అంటే, ఒకటి అన్నా డిఎన్కే అంటే ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి అన్నా డిఎన్కే కూటమి. సో దీంట్లో ఈ పళనిస్వామి నేతృత్వంలో ఈ కూటమి అయితే కొనసాగుతుంది. దీంట్లో ఎన్డీఏ కూటమి అంటారు, దాంతోపాటు బీజేపీ ఉంటుంది, మిగతా మిత్రపక్షాలు ఉంటాయి. సో ఇదొకటి. సో దీంట్లో ప్రస్తుతం ఈ అన్నా డిఎంకే వాళ్ళు దాదాపు 150 సీట్ల వరకు వాళ్ళు పోటీ చేస్తే 27 సీట్ల వరకు బీజేపీ పోటీ చేస్తుంది, మిగతా మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. సో ఇంకొకటి చూసుకున్నట్లయితే డిఎంకే కూటమి. సో డిఎంకే కూటమిలో దాదాపు 130 సీట్ల వరకు డిఎంకే పార్టీ వాళ్ళే పోటీ చేస్తున్నారు. సో దీంతోపాటు ఒక 25 సీట్లు కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో మిగతా ఏవైతే ఉంటాయో మిగతా మిత్రపక్షాలు. సో ఇంకొక కూటమి ఏంటిదంటే టీవీకే కూటమి. సో టీవీకే మాత్రం ఎప్పుడైతే పార్టీ స్థాపించిండో విజయ్, సో అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, 234 అసెంబ్లీ స్థానాలకు గాను పూర్తిగా సొంతంగా మా అభ్యర్థులను నిలబెడతామని చెప్పి విజయ్ పేర్కొన్నాడు. అదేవిధంగా నిలబెట్టబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఎవరికి సంబంధించినటువంటి సర్వేలు వాళ్ళు నిర్వహించారు, పోల్స్ వచ్చినాయి, అందరూ సంబరపడ్డారు. సో కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం జేవీసీ ఒపీనియన్ పోల్స్, జేవీసీ పోల్స్ నిర్వహించినటువంటి సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు సో వాళ్ళు బయట పెట్టంగానే మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాలు మొత్తం మారిపోయినాయి. ఈ జేవీసీ సర్వే ప్రకారం ఇంతకుముందు వచ్చిన రిపోర్ట్లన్నిటికీ విరుద్ధంగా ఏదైతే డిఎంకే పార్టీ ఉందో డిఎంకే పార్టీని ఈసారి ప్రజలు ముఖ్యంగా రైతులు ఓడగొట్టబోతున్నారు. సో డిఎంకేలో ఉన్నటువంటి స్టాలిన్ ఈసారి సీఎం పదవిలో కూర్చోలేడు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ విడుదల చేశారు. సో ఈసారి అన్నా డిఎంకే కూటమి అధికారంలోకి రాబోతుంది. దీనికి 131 నుంచి దాదాపు 150 అసెంబ్లీ స్థానాలు ఇది గెలవబోతుందని చెప్పి ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. సో మరి డిఎంకేకి ఎన్ని వస్తున్నాయి అంటే దాదాపు 80 నుంచి 101 స్థానాల్లో మాత్రమే డిఎంకే గెలవబోతుంది అని చెప్పి ఈ సర్వే తన ఫలితాలు విడుదల చేసింది. సో మరి టీవీకే సంగతి ఏంది అంటే, ప్రస్తుతం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కు ఎంతైతే క్రేజ్ ఉంటుందో సేమ్ అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి విజయ్, సో అతనికి కూడా అంత క్రేజ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ 2 సార్లు పోటీ చేసి 2 స్థానాల్లో కూడా తను ఓడిపోయినట్టు, సో అక్కడ కూడా ప్రస్తుతం టీవీకే పార్టీ పోటీ చేసినప్పటికీ కేవలం పరిమిత స్థానాలకు మాత్రమే, అంటే దాదాపు ఒక 2 నుంచి 4 సీట్లు మాత్రమే గెలవబోతుంది తప్పించి అంతకు మించి పెద్దగా విజయం పొందే ఆస్కారం లేదని ఈ జేవీసీ పోల్ సర్వే అనేది ఫలితాలు విడుదల చేసింది. సో ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఎలా ఉన్నాయో సేమ్ అదే స్థాయిలో తమిళనాడు రాజకీయాలు కూడా ప్రజలందరినీ, అంటే దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల వారి కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఎందుకంటే ఎవరికి వారే ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాగబోతున్నామని చెప్పి ప్రకటించుకుంటున్నారు. సో మరి ఈ పోల్స్ ఏదైతే ఈ ఒపీనియన్ పోల్స్ ఉన్నాయో సో ప్రజలు బయటకి చెప్పినప్పటికీ వాళ్ళ మనసు లోతుల్లోకి వెళ్ళి అయితే మనం చూడలేం. కాబట్టి ఓటు వేసి దానికి సంబంధించిన ఫలితాలు బయటకు వచ్చే వరకు కూడా ఎవరు గెలుస్తారనేది అది సస్పెన్స్గానే ఉంటుంది. సో పోల్స్ ఎన్ని చెప్పినప్పటికీ అది సస్పెన్స్గానే ఉంటుంది. కాబట్టి అసలు మీరేమనుకుంటున్నారు? సో మరి తమిళనాడులో ఇంతకుముందు ఉన్నటువంటి డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తే బెటరా, లేదంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కూటమైనటువంటి అన్నా డిఎంకే అధికారంలోకి వస్తుందా? సో ఇదాన్ని పక్కకు పెడితే యువ రాజకీయాలు, అంటే యువత రాజకీయంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అయినటువంటి విజయ్ అధికారంలోకి వస్తే బెటరా అని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.